హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్టీఆర్ డిజీ క్లాస్. మనం ఆర్టీఈ 2009లో తదుపరి సెక్షన్స్ని ఒకసారి మనం గమనిస్తే రైట్, ఇక్కడ సెక్షన్ నెంబర్ 21 వెరీ ఇంపార్టెంట్. ఎస్ఎంసీలు ఏర్పాటు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అంటే పాఠశాల యాజమాన్య కమిటీలు ఏర్పాటు గురించి సెక్షన్ 21 అనేది చెప్తుంది. ప్రతి పాఠశాలలో కూడా పాఠశాల యాజమాన్య కమిటీ అనేది ఏర్పడుతుంది. ఈ పాఠశాల యాజమాన్య కమిటీ ఎంత కాల పరిధికి ఏర్పడుతుంది అంటే 2 సంవత్సరాల కాల వ్యవధికి. ఈ పాఠశాల యాజమాన్య కమిటీ ప్రతి నెల ఒకసారి సమావేశమవుతుంది. ఇదే ఎస్ఎంసి మరి ప్రతి సంవత్సరం నవంబర్లో ఆ స్కూల్కి సంబంధించిన డెవలప్మెంట్ ప్లాన్ పట్ల మరి చర్చించి ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఓకేనా? స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసి ఏర్పాటు గురించి చెప్పే సెక్షన్ ఎన్నోది అంటే సెక్షన్ నెంబర్ 21. ఎస్ఎంసి కాల వ్యవధి 2 years. ఎస్ఎంసి ఎవ్రీ 1 monthకి మీటింగ్ అవుతుంది. ప్రతి ఇయరు నవంబర్లో స్కూల్ డెవలప్మెంట్ గురించి చర్చించి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తుంది. రైట్, మరి ఎస్ఎంసిలో సాధారణంగా పాఠశాల పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులే మెంబర్స్గా ఉంటారు. వారిలో ఒకరిని చైర్పర్సన్గా నియమిస్తారు. ఓకేనా? సో వారిలో 50% మంది మహిళలే ఉండాలి. ఎస్ఎంసి మెంబర్స్లో 50% మహిళలే ఉండాలి. పేరెంట్స్లో ఒకరు చైర్పర్సన్గా ఉంటారు. మరి దీనికి కార్యదర్శిగా మెంబర్ సెక్రటరీగా ఆ పాఠశాలకు సంబంధించిన ప్రధాన ఉపాధ్యాయుడు వ్యవహరిస్తారు. మరి అదనపు కార్యదర్శిగా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక మెంబరు అదనపు కార్యదర్శిగా ఉంటారు. మహిళలు 50% తగ్గకుండా చూడాలి. ఇది ఎస్ఎంసికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ మిత్రులారా. సెక్షన్ నెంబర్ 21 అనేది ఎస్ఎంసి ఏర్పాటు గురించి చెప్తుంది. నెక్స్ట్ పోతే ఎస్ఎంసి విధులు బాధ్యతలు. సో ఎస్ఎంసి ఏం చేస్తుంది? స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనేది పాఠశాల పనితీరును పర్యవేక్షిస్తుంది. పాఠశాల సక్రమంగా పనిచేస్తుందా లేదా, సమయపాలన చేస్తున్నారా లేదా, సక్రమంగా అన్ని పీరియడ్లు జరుగుతున్నాయా లేదా, అదేవిధంగా పాఠశాల అభివృద్ధి ప్రణాళికలను తయారు చేస్తుంది. హౌ టు డెవలప్ ద స్కూల్. సో పాఠశాల ఏ విధంగా అభివృద్ధి చేయాలి, సమాజ భాగస్వామ్యాన్ని పెంచాలి అనే రకంగా అభివృద్ధి ప్రణాళికలను తయారు చేస్తుంది. ఈ అభివృద్ధి ప్రణాళికల్లో పనులు అనుకున్న విధంగా జరిగేలా చూస్తుంది స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. ఓకేనా? అదేవిధంగా పాఠశాల నిధులు ఏదైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందో ఫండ్ అనేది అవి కరెక్ట్గా అమలవుతున్నాయా లేదా, ఒకవేళ ఏమైనా మిస్యూజ్ అవుతున్నాయా అనేది ఎస్ఎంసి చూస్తుంది మిత్రులారా. మరి బడికి సంబంధించి అభివృద్ధి ప్రణాళికలను తయారు చేసే బాధ్యత ఎవరిది అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలదే. నెక్స్ట్ ఒకసారి మనం చూస్తే ఉపాధ్యాయులకు సంబంధించిన నిబంధనలు. టీచర్స్కి ఇప్పటి వరకు మనకి ఈ యూనిట్లో ఈ అధ్యాయంలో పాఠశాలలకు సంబంధించిన అంశాలు చూసాం. ఇప్పుడు టీచర్లకు సంబంధించిన బాధ్యతలు చూద్దాం. సో టీచర్లకు సంబంధించి గమనిస్తే సెక్షన్ నెంబర్ 23 ఏం చెప్తుందంటే నియామక అర్హతలు. ప్రతి టీచర్ కూడా ఎన్సిటిఈ వారు, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వారు నిర్దేశించిన కనీస అర్హతలను కలిగి ఉండాలి. ఓకేనా? సో ఒకవేళ ఎవరైనా టీచర్కి సంబంధించిన అర్హతలు లేకపోతే వారు పనిచేసిన ఆ చట్టం అమల్లోనికి వచ్చిన 5 సంవత్సరాల్లో అర్హతలు పొందాలి. అంటే ఎవ్రీ టీచర్ ఎన్సిటిఈ వారు రూపొందించిన అర్హతలు కలిగి ఉండాలి. ఒకవేళ అర్హతలు లేకపోతే ఆ చట్టం అమల్లోనికి వచ్చిన 5 సంవత్సరాల కాలంలో అందరూ అర్హతలు పొంది ఉండాలి అని సెక్షన్ నెంబర్ 23 చెప్తుంది. సెక్షన్ నెంబర్ 24 ఏం చెప్తుంది అంటే టీచర్ల యొక్క విధులు. టీచర్లు పాఠశాలకి సకాలంలో వెళ్ళాలి. వారి యొక్క పీరియడ్లు సకాలంగా నిర్వహించాలి. ప్రతి పీరియడ్లో ఏం చెప్పాలి, టైం టేబుల్ ఫాలో చేయాలి, సిలబస్ను సకాలంలో పూర్తి చేయాలి, ఎగ్జామినేషన్ సకాలంలో కండక్ట్ చేయాలి, కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్ తాలూకు పేపర్ని కరెక్ట్ చేయాలి, మార్కులు నమోదు చేయాలి. ఇట్లాంటి విధుల గురించి సెక్షన్ నెంబర్ 24 అనేది చెప్తుంది. నెక్స్ట్ ఇకపోతే సెక్షన్ నెంబర్ 25 స్టూడెంట్ టీచర్ రేషియో మిత్రులారా. చట్టం అమల్లోనికి వచ్చిన 6 నెలల్లో మరి స్టూడెంట్ టీచర్ నిష్పత్తిని ఫాలో చేయాలి. ఈ చట్టం ఇంప్లిమెంటేషన్ వచ్చిన
6 నెలల్లో స్టూడెంట్ టీచర్ రేషియోని ఫాలో చేయాలని చెప్తుంది. వాస్తవంగా ప్రైమరీ సెక్షన్స్లో 1:30 30 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాలి. అదే కొంచెం అప్పర్ ప్రైమరీ సెక్షన్కి వెళ్ళేసరికి 1:35, అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 30 మంది పిల్లలకు ఒక టీచర్ చొప్పున, 6, 7, 8 తరగతులు ఉండే ప్లేసెస్లో 35 మంది పిల్లలకి ఒక టీచర్ చొప్పున ఉండాలి అని చట్టం చెప్తుంది. నెక్స్ట్ పోతే సెక్షన్ నెంబర్ 26. సెక్షన్ నెంబర్ 26 ఏం చెప్తుందంటే ఖాళీలు భర్తీ. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడినప్పుడు వాటిని భర్తీ చేయాలి. ఓకేనా? ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడితే వాటిని భర్తీ చేయాలి. అదే డిఎస్సి గురించి చెప్తుంది. నెక్స్ట్, ఆ పాఠశాలలో ఎన్ని పోస్టులు అయితే ఉంటాయో అందులో 10% మించి ఖాళీలు ఉండకూడదు. అంటే 10 మంది టీచర్లు ఆ స్కూల్కి అవసరం అనుకోండి, ఒక టీచర్కి మించి వేకెన్సీ ఉండకుండా ప్రభుత్వం చూసుకోవాలి. ఇన్ కేస్ ఒక టీచర్కి మించి వేకెన్సీ ఉంటే ఇమీడియట్గా డిఎస్సి రిక్రూట్ చేయాలి. కాబట్టి డిఎస్సి రిక్రూట్ గురించి సెక్షన్ నెంబర్ 26 చెప్తుంది. టీచర్ ఎలిజిబిలిటీ గురించి సెక్షన్ నెంబర్ 23 చెప్తుంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ గురించి పరోక్షంగా సెక్షన్ నెంబర్ 23 అనేది చెప్తుంది. నెక్స్ట్ పోతే సెక్షన్ నెంబర్ 27 ఏం చెప్తుందంటే విద్యేతర పనులపై నిషేధం. టీచర్లని విద్యాపరమైన పనుల్లో వాడాలి, ఇతరత్రా పనుల్లో ఉపయోగించకూడదు అని ఆర్టీఈ యాక్ట్ సెక్షన్ నెంబర్ 27 చెప్తుంది. విద్యేతర పనుల్లో ఉపయోగించకూడదు. అయితే కొన్ని పనులకి విద్యతో పాటు మరికొన్ని పనులకి టీచర్ని ఉపయోగించవచ్చు అని చెప్తుంది. అదేమిటంటే సెన్సస్ జనాభా లెక్కల సేకరణ, ఎలక్షన్ డ్యూటీ ఎన్నికల విధులు, డిజాస్టర్స్ వచ్చినప్పుడు విపత్తులు వచ్చినప్పుడు టీచర్ పార్టిసిపేట్ చేయాలి అని చెప్తుంది సెక్షన్ నెంబర్ 27. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 28 ఉపాధ్యాయులు ప్రైవేటు ట్యూషన్లు చెప్పరాదు. ఓకేనా? ప్రైవేటు ట్యూషన్లు చెప్పరాదు అని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో సెక్షన్ నెంబర్ 28 అనేది చెబుతుంది మిత్రులారా. నెక్స్ట్ పోతే సెక్షన్ నెంబర్ 29 టు సెక్షన్ నెంబర్ 34. అయితే ఇక్కడ పాఠ్య ప్రణాళికతో ప్రారంభించి సలహా సంఘాల వరకు కూడా సెక్షన్ నెంబర్ 29 అనేది పాఠ్య ప్రణాళిక. ఓకేనా? సో సెక్షన్ నెంబర్ 29 అనేది పాఠ్య ప్రణాళిక. ఎస్, పాఠ్య ప్రణాళికలు రూపొందించే అధికారం ఎన్సిఈఆర్టీ వారికి కలదు. స్టేట్లో ఎస్సిఈఆర్టీ వారికి కలదు. అంటే కరికులం ఫ్రేమ్వర్క్, నేషనల్ కరికులం అయిన ఎన్సిఎఫ్ కావచ్చు, స్టేట్ కరికులం అయిన ఎస్సిఎఫ్ కావచ్చు, కరికులంను రూపొందించే అధికారం ఎన్సిఆర్టీకి ఉంటుంది అని సెక్షన్ నెంబర్ 29 చెప్తుంది. మరి అదేవిధంగా సెక్షన్ నెంబర్ 39లోని మూల్యాంకనం. సో కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్, పిల్లల్ని నిరంతరము సమగ్రంగా మూల్యాంకనం చేయాలి అని నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి కూడా సెక్షన్ నెంబర్ 29లోనే ప్రస్తావన ఉన్నది. నెక్స్ట్ పోతే సెక్షన్ నెంబర్ 30 ప్రాథమిక పూర్తయ్యే వరకు బోర్డు పరీక్షలు ఉండరాదు. ఎస్, 8th క్లాస్ వరకు ఎట్లాంటి ఫైనల్ ఎగ్జామ్స్ ఉండకూడదు, బోర్డు పరీక్షలు ఉండకూడదు. ఇప్పుడు 10th క్లాస్కి ఎట్లాగైతే ఫైనల్ ఎగ్జామ్ ఉందో అట్లా ఏ పరీక్షలు ఉండకూడదు, బోర్డు పరీక్షలు ఉండకూడదు అప్ టు 8th క్లాస్ వరకు అని సెక్షన్ నెంబర్ 30 చెప్తుంది. 8th క్లాస్ కంప్లీట్ అయిన వెంటనే ఆ పిల్లవాడు ప్రాథమిక విద్య పూర్తి చేసినట్లు ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాలి అని సెక్షన్ నెంబర్ 30 చెప్తుంది. సెక్షన్ నెంబర్ 31 ఏం చెప్తుందంటే విద్యకు బాలల హక్కుల పర్యవేక్షణ. ఎస్, పిల్లలు నేర్చుకుంటున్నారు, చదువుకుంటున్నారంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళకు కొన్ని రైట్స్ ఉంటాయి, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళు అభివృద్ధి చెందుతారు, వాళ్ళకు భాగస్వామ్యం ఉంటుంది. ఇట్లాంటి హక్కులను హరించి వేయకుండా విద్యని నేర్పాలి అని చెప్పి ఆ పిల్లల హక్కుల పర్యవేక్షణకు సంబంధించి చెప్పే సెక్షన్ ఏది అంటే 31. ఇక 32 ఏం చెప్తుంది అంటే సో ఈ పిల్లల హక్కులకు సంబంధించి ఏవైనా భంగం వాటిల్లిన ఎడల, ప్రమాదం వాటిల్లిన ఎడల, ఇతరత్ర వ్యక్తుల నుంచి సంస్థల నుంచి ఎటువంటి ఉల్లంఘనలు ఏర్పడిన ఎడల వాటికి సంబంధించి ఫిర్యాదుల విభాగం అనేది ఉంటుంది, ప్రత్యేకంగా గ్రీవెన్స్ అనేది ఉంటుంది, ప్రత్యేకంగా కోర్ట్స్ అనేవి పనిచేస్తాయి అని సెక్షన్ నెంబర్ 32 అనేది చెప్తుంది. ఇకపోతే సెక్షన్ నెంబర్ 33లో ఈ బాలల హక్కులు మరియు విద్యా హక్కుకు సంబంధించి చక్కగా అమలుపరచడానికి జాతీయ సలహా సంఘం అనేది ఏర్పడుతుంది 8 మంది సభ్యులతో అని సెక్షన్ నెంబర్ 33 చెప్తుంది.
నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 34 ఏం చెప్తుంది అంటే రాష్ట్ర సలహా సంఘం ఏర్పాటు గురించి. ఓకేనా? సో ఈ హక్కులు, ఈ చట్టం అమలు పరచడానికి, బాలల హక్కులు ఇంప్లిమెంటేషన్లోకి తేవటానికి జాతీయ స్థాయిలో సలహా సంఘం ఏర్పాటు గురించి సెక్షన్ నెంబర్ 33 చెప్తే, రాష్ట్ర స్థాయిలో సలహా సంఘం ఏర్పాటు గురించి సెక్షన్ నెంబర్ 34 అనేది చెబుతుంది మిత్రులారా. నెక్స్ట్ ఇకపోతే మరి దీనికి సంబంధించి సెక్షన్ నెంబర్ 35 నుంచి 38 వరకు మధ్య ఉండే సెక్షన్స్ను మనం ఒకసారి గమనిస్తే, ఆదేశాలు జారీ చేసే అధికారాలు. ఎస్, ఈ చట్టం అమలుకు సంబంధించి ఎటువంటి ఆదేశాలనైనా జారీ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది అని సెక్షన్ నెంబర్ 35 చెప్తుంది. సెక్షన్ నెంబర్ 36 ప్రాసిక్యూషన్కు ముందస్తు అవసరం. ఈ చట్టాన్ని అమలు చేసే పనిలో భాగంగా ఏ ఒక్క అధికారైనా కావచ్చు, అతడు ఒకవేళ తెలుసో తెలియకో పొరపాటు చేస్తే అతనిని ప్రాసిక్యూట్ చేసే ముందు, విచారణకి పిలిచే ముందు ముందస్తు అనుమతి తీసుకోవాలి అని సెక్షన్ నెంబర్ 36 చెప్తుంది. సెక్షన్ నెంబర్ 37 చెప్తుంది అంటే సదుద్దేశంతో చేసిన చర్యలకు రక్షణ. మంచి ఉద్దేశం, మంచి ఆలోచనతో చేసే చర్యలకి రక్షణ కల్పిస్తుంది సెక్షన్ నెంబర్ 37. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక టీచర్ని, ఒక పిల్లవాడు తప్పుడు మార్గంలో నడుస్తున్నాడు, వాడిని మంచి దారిలోకి తీసుకురావడానికి ఒక దెబ్బ కొట్టచ్చు. అది నేను కొట్టాను కదా, ఆర్టికల్ సెక్షన్ 17 ప్రకారం శారీరకంగా హింసించాడు కదా అంటే కాదు, మంచి ఉద్దేశంతో వాడిని ఒక దెబ్బ కొట్టడం జరిగింది, ఒకవేళ అలాంటి సందర్భంలో నన్ను చట్టం రక్షిస్తుంది అని సెక్షన్ నెంబర్ 37 అనేది చెప్తుంది. సెక్షన్ నెంబర్ 38 ఏం చెప్తుందంటే నియమాలు రూపొందించడానికి సంబంధిత ప్రభుత్వ అధికారాలు. ఎస్, జాతీయ స్థాయిలో అయితే కేంద్రానికి అధికారం ఉంటుంది, ఒకవేళ రాష్ట్ర స్థాయిలో ఈ చట్టాన్ని అక్కడ పరిస్థితుల దృష్ట్యా అమలు పరచడానికి ఏమైనా నియమాలు రూపొందించాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది అని సెక్షన్ నెంబర్ 38 అనేది చెప్పటం జరిగింది. ఓకేనా మిత్రులారా, దీనితో సెక్షన్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వీడియోలో మనం కన్క్లూజన్ పార్ట్ అంతటినీ కూడా చాలా చక్కగా వివరించుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు మీకోసం అందిస్తాను.